ప్రైస్ ద లార్డ్. నిజమైన స్వరం. ఫిబ్రవరి 13, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడువను. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, మన దేవుడు మాట ఇచ్చి తప్పనివాడు. ఆయన నమ్మదగినవాడు. మన పితరులకి ఇచ్చిన ప్రతి మాటను కూడా ఆయన నెరవేర్చుకున్నారు. అది వారి జీవితంలోనికి అనుగ్రహించేంత వరకు వారిని ఎక్కడా కూడా వదలలేదు, ఎక్కడా విడవలేదు. నిజముగా మన మీద దేవుడు ఎంత ప్రేమ చూపిస్తున్నారు, ఎంత శ్రద్ధ చూపిస్తున్నారు అంటే, మనలను విడువక, ఎడబాయక, రెప్పపాటు కునుకక, నిద్రించక మనల్ని పట్టుకుంటున్నారు. మన కోసం ఎదురు చూస్తున్నారు, మనలను కాపాడుకుంటున్నారు. మన జీవితంలో ఎన్నో కార్యాలు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నారు. మన పితరుల జీవితంలో ఆయన చెప్పింది చెప్పినట్లుగా చేసి ఉన్నారు. ఆలస్యమైనా కూడా తగిన కాలమందు కార్యం చేసే గొప్ప దేవుడు మన తండ్రి అయిన దేవుడు. ఈరోజు మన జీవితాల్లో కూడా ఎన్నో సమస్యలతో సతమతమైపోతున్నాం. ఎన్నో కార్యాలు దేవుని ముందు పెట్టి అవి మన జీవితంలోనికి అనుగ్రహించమని ఆయన వేడుకుంటున్నాం. అయితే అవి మన జీవితంలో ఆలస్యం అవుతున్నాయి. కానీ ఆలస్యమైనా కూడా అద్భుతం చేసే గొప్ప దేవుని యొక్క చరణు జొచ్చి ఉన్నాం మనం. ఆయన యొక్క చల్లని చేతి నీడలో ఉన్నాం మనము అధైర్యపడకూడదు, ఎక్కడ కూడా నిరాశ పొందకూడదు, ఎక్కడ కూడా మన విశ్వాసాన్ని కోల్పోకూడదు. మన పితరుల్ని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు ఎలా అయితే దేవుని మీద ఆనుకున్నారో అలా మనం కూడా ఆనుకోవాలి. దేవుడు ఆలస్యం చేస్తున్నారు అంటే మన యొక్క భక్తిని, మన యొక్క నిరీక్షణను ఆయన కనిపెడుతున్నారు, పరీక్షిస్తున్నారు అని మనం గ్రహించుకొని దేవుడు మన జీవితంలో చేయబోతున్న ప్రతి కార్యానికి మనం అర్హులుగా ఉండాలి. ఎక్కడ కూడా మనం త్రొట్టిల్లిపోకూడదు, ఎక్కడ కూడా మనము పడిపోకూడదు. నిలుచొని స్థిరముగా దేవుడిచ్చేంత వరకు ఎదురు చూస్తూ ఉండాలి. అప్పుడు దేవుడు మన కోసం ఏవైతే మనం ఆశిస్తున్నామో అవి మనకు అవసరమైతే తగిన కాలమందు, తగిన సమయమందు మనకు అనుగ్రహిస్తారు. కాబట్టి అటువంటి నిరీక్షణ గలవారమే మనం ఉండాలని ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.